వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. క్యాన్సర్ రెండవసారి రాకుండా టాబ్లెట్ కేవలం 100 రూపాయలకే. క్యాన్సర్ పేషెంట్స్కి గుడ్ న్యూస్ అందించారు ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్సా సంస్థ టాటా ఇన్స్టిట్యూట్. ఈ మేరకు కీలకమైన ప్రకటన కూడా చేసింది. క్యాన్సర్ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించారు. ఈ మేరకు ఒక టాబ్లెట్ను అభివృద్ధి చేశామని పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. టాబ్లెట్ విలువ కేవలం 100 రూపాయలని కూడా చెప్పారు. ఈ చికిత్స కోసం ఇన్స్టిట్యూట్ పరిశోధకులు, వైద్యులు దాదాపు 10 ఏళ్లు కృషి చేశారని వెల్లడించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగుల్లో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50% మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు. ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకల్లో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. దాంతో క్యాన్సర్ కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ సర్జరీలతో చికిత్సని అందించారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి క్రోమాటిన్ కణాలు అని పిలిచే చిన్న మొక్కలుగా విడిపోయాయని గుర్తించారు. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాల్లోకి ప్రవేశిస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. రెండోసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వరాట్రాల్, కాపర్ R+Cu కలిగిన ప్రో ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. కాపర్ R+Cu ఆక్సిజన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది, క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుందని రాజేంద్ర బద్వే వివరించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను 50% మేర తగ్గిస్తుందని ఆయన వివరించారు. ఇక రెండవసారి క్యాన్సర్ను నివారించడంలో 30% ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ టాబ్లెట్కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఇది జూన్, జూలై నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మొదటిసారి క్యాన్సర్ బారిన పడిన వారికి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే క్యాన్సర్ కణుతులు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేవలం టాబ్లెట్ ద్వారా రెండవసారి రాకుండా నిరోధించడం అనేది గొప్ప విషయం.